బట్ డ్యూరింగ్ ద సాంగ్ అయినంతసేపు నిశ్శబ్దం పాటించడానికి ప్రయత్నించండి. కానీ సంబంధించింది ఎవరు ఆన్సర్ చేస్తే ఒక చిన్న గిఫ్ట్, మరి పెద్ద గిఫ్ట్ కాదు. అలాగే మొదటి పాటలో ఓన్లీ పుష్పాంజలి అని చెప్పాను. అది పుష్పాంజలితో పాటు గణపతి ప్రార్థన, మహాగణపతిని కూడా ఆ రెండు కలిపి అది ప్రదర్శన చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ గిఫ్ట్ చిన్నదే అయినా పేరు పెద్దది. ఓకే, ఇతర హిందూ పండుగల మాదిరిగా కాకుండా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇతర పండుగల మాదిరిగా కాకుండా సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే రోజున వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, January 14. రీజన్ ఏంటి? మామీ ఆన్సర్ తెలిస్తే నేను మైక్ చేస్తాను. మకర సంక్రాంతి, మకరం నుంచి వస్తాడు, ధనుసు నుంచి మకరం. అందుకు ప్రతి సంవత్సరం January 14 పడుతుంది. కర్కాటక సంక్రమణం July 16 వస్తుంది. అది కారణం. అక్కడ ప్రతి నెల కూడా ప్రతి నెల మారుతాడు. ప్రతి దీంట్లో ప్రతి సంక్రమణంలో ధనస్సు నుంచి మకరంకి వస్తాడు కాబట్టి అది మకర సంక్రాంతి January 14 పడుతుంది. అది కానీ 15 వస్తుంది. గిఫ్ట్ తర్వాత గిఫ్ట్ తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ. కాకుండా నృత్యకారుని యొక్క పరిణామాన్ని, దైవిక లయ పట్ల నర్తకి యొక్క అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సాంగ్ 19వ శతాబ్దంలో తంజావూరు రాయల్ కోర్టులో ప్రఖ్యాత తంజావూరు క్వార్టెట్ అంటే నలుగురు ప్రసిద్ధ కవులు చిన్నయ్య, పొన్నయ్య, శివానంద, ఒడివేలు, వీళ్ళు 19వ శతాబ్దంలో తంజావూరు రాజు దగ్గర ఈ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట 5 విభిన్న తాళాలు, మొదటి సాంగ్ ఒక తాళం ఒక రాగం, ఈ పాట 5 విభిన్న తాళాల్లో కంపోజ్ చేయబడింది. ఈ నృత్యం ఆకర్షణీయమైన మెడ, భుజం మరియు చేతి కదలికల ద్వారా స్టార్ట్ అయ్యి మొదలయ్యి అరబండి కాలు, నడు అక్కడతో కన్క్లూడ్ అవుతుంది అనమాట. అక్కడతో ఎండ్ అవుతుంది. ఈ నృత్యం ఈ సాంగ్ కళ్యాణి రాగంలో మయూరు అలరింపు అతిథి గురువు గారైన శ్రీమతి ఇందిరా కశ్యప్ కొరియోగ్రఫీ చేశారు. సో లెట్స్ వెల్కమ్ అదితి అగైన్ ఫర్ హిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మహాభారతంలో భీష్ముడి అసలు పేరు ఏమిటి? ఫస్ట్ టైం ఆన్సర్ చెప్పలేదు. అలా నాకు గుర్తుంది. కృష్ణ ఆంటీగా వచ్చేసి సీతారామ గారి గిఫ్ట్లోనే వాడేస్తాను. ఎలాగో రైతుంది కాబట్టి తెలిసిందే. దుర్యోధనుడు, కర్ణుడు ప్రాణ స్నేహితుడు అందరికీ తెలిసింది కదా. ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటే భార్యలు ఆబ్వియస్గా స్నేహితులు అవ్వాలి. వాళ్ళు లేకుండా ఇద్దరు ప్రాణ స్నేహితులు కాలేదు. సో ఇప్పుడు ఎవరైనా వాళ్ళ భార్య పేర్లు చెప్పాలి. తెలుసా? ఎవరికైనా తెలిస్తే చేయొద్దు. దుర్యోధనుడు భార్య, అలాగే కర్ణుడు భార్య. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన 2 పేర్లు. ఆ 2 పక్కాగా చెప్పాలి. ఎవరైనా చెప్తారా? మళ్ళీ ఒక ఆన్సర్ వచ్చింది. దుర్యోధనుడు భార్య భానుమతి, మళ్ళీ వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. దుర్యోధనుడు భార్య భానుమతి కర్ణుడు ఆధ్యాత్మికమైనవి. మనస్సు యొక్క ఏకాగ్రతను శక్తివంతం చేయడం ద్వారా మోక్షానికి మార్గనిర్దేశం చేసే శక్తిని కలిగి ఉంటాయి కళలు. ఈ కళలు వేదాలు మరియు ఉపనిషత్తులకు సమానమైన శక్తితో కూడిన జ్ఞాన సంపన్న మార్గాలుగా పరిగణించబడ్డాయి. అందుకే నాట్య శాస్త్రాన్ని నాట్య వేదం లేదా పంచమ వేదం అని కూడా పిలుస్తారు. నటరాజు అంటే నాట్యానికి అధిపతి. బిగినింగ్లో గురువు గారు నటరాజ స్వామి గురించి కొంచెం 2 ముక్కలు మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో నటరాజు పరమశివుని ఇంకొక రూపం. పరమశివుని విశ్వనిత్య రూపాన్ని నటరాజు అవతారం సూచిస్తుంది. నటరాజు భంగిమ పంచకృత్యం అని పిలువబడే 5 ముఖ్యమైన చర్యలను సూచిస్తుంది. పంచకృత్యంలో ముఖ్యంగా 3 చేతిలో ఉన్న డమరకం సృష్టిని సూచిస్తుంది. సృష్టి ఇస్ క్రియేషన్. ఎడం చేతిలో ఉన్న అభయముద్ర రక్షణను సూచిస్తుంది, స్థితి. మొదటిది సృష్టి, రెండవది స్థితి ఆర్ ప్రొటెక్షన్. మూడవది అగ్నితో ఉన్న అగ్ని వలయం, చుట్టూ ఉన్న అగ్ని వలయాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. క్రియేషన్, ప్రొటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఆ 3. ఇప్పుడు
అది హంసధ్వని రాగం మరియు ఆది తాళంలో కూర్చబడిన నటరాజ కౌతుకం ప్రదర్శించబోతుంది.